ఒక తల్లి కోపం ఎంత భయంకరమో తెలుసా? ధర్మాన్ని కాపాడటానికి అధర్మాన్ని నాశనం చేయడానికి ఆమె అవతరించింది. ఈరోజు నవరాత్రి 6వ రోజు. కాత్యాయనీదేవి కథ మీకు తెలియని నిజాలు చెబుతుంది. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టాడు. అతనికొక వరం ఉంది. అదేంటంటే ఏ దేవుడు కూడా అతన్ని చంపలేడు. దేవతలు ఓడిపోయారు. వారి శక్తి తగ్గిపోయింది. వారి హృదయాల్లో భయం నిండిపోయింది. ఆకాశం కూడా నిశ్శబ్దంగా మారింది. ప్రపంచమంతా ఒక చీకటిలో మునిగిపోయింది. ఎవ్వరూ ఏం చెయ్యలేని పరిస్థితి. ఎవ్వరూ ముందుకు రావడానికి ధైర్యం చెయ్యలేని సమయం. అప్పుడు అందరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నారు. ఇలా చూస్తూ ఉండలేం, ధర్మాన్ని కాపాడాలి అని సంకల్పించారు. తమలో ఉన్న శక్తిని ఒక్కొక్కరూ విడిగా కాదు, అన్నీ కలిపి ఒకే శక్తిగా మార్చారు. ఆ శక్తి మెల్లగా ఒక ప్రకాశంగా మారింది. ఆ ప్రకాశం ఒక దివ్య రూపాన్ని తీసుకుంది. ఆ శక్తి మెల్లగా విస్తరించడం ప్రారంభమైంది. చిన్న వెలుగులా మొదలైనది క్రమంగా ఒక మహాప్రకాశంగా మారింది. ఆ ప్రకాశం అంతలా వెలిగింది. అది చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు. ఆ వెలుగు మధ్యలో ఒక రూపం మెల్లగా కనిపించడం ప్రారంభమైంది. ఆ రూపం దివ్యమైన శక్తితో నిండినది. అది కాత్యాయనీదేవి అవతారం. ఆమె కళ్లలో అగ్ని వంటి ధైర్యం, ఆమె ముఖంలో తల్లి వంటి కరుణ. సింహంపై ఆమె కూర్చొని ప్రపంచాన్ని రక్షించడానికి సిద్ధమైంది. ఆమె చేతుల్లో ఉన్న అస్త్రాలు ధర్మానికి రక్షణగా మారాయి. ఆ క్షణంలోనే అధర్మానికి ముగింపు మొదలయింది. మహిషాసురుడు గట్టిగా నవ్వాడు. ఆ నవ్వులో అహంకారం, ఆత్మవిశ్వాసం కాదు, గర్వం నిండిపోయింది. నువ్వెవరు అని అడిగాడు. నన్ను ఎదుర్కొనే ధైర్యం నీకెలా వచ్చింది? అతని మాటల్లో నిర్లక్ష్యం, అతని చూపులో అహంకారం స్పష్టంగా కనిపించాయి. కాని దేవి శాంతంగా నిలబడి ఉంది. ఆమె కళ్లలో ఒక అగ్ని. ఆ అగ్ని కోపం కాదు, ధర్మాన్ని కాపాడే శక్తి. ఆమె ఒక్క చూపు మహిషాసురుడి గుండెల్లో భయాన్ని నింపింది. ఆ క్షణంలోనే అతను వణికిపోయాడు. ఆకాశం గర్జించింది, భూమి కంపించింది, యుద్ధం ప్రారంభమైంది. మహిషాసురుడు తన సంపూర్ణ శక్తితో దేవిపై దాడి చేశాడు. అతని ప్రతి దాడి భూమిని కంపించేలా ఉంది. కాని కాత్యాయనీదేవి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆమె ప్రతి కదలికలో ధైర్యం, ప్రతి దాడిలో న్యాయం ఉంది. సింహం గర్జించింది. దేవి అస్త్రాలు మెరిశాయి. యుద్ధం మరింత భీకరంగా మారింది. మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ మరింత బలంగా పోరాడాడు. కాని దేవి శక్తి ముందు అతని శక్తి తగ్గిపోయింది. చివరికి ఒక క్షణం వచ్చింది. దేవి తన శక్తిని మొత్తం ఒకే దెబ్బగా మార్చి మహిషాసురుడిపై ప్రయోగించింది. ఆ దెబ్బతో అధర్మం కూలిపోయింది. మహిషాసురుడు ఓడిపోయాడు. ఆ క్షణంలో ప్రపంచం మళ్లీ ప్రశాంతంగా మారింది. ధర్మం మళ్లీ గెలిచింది. ఈ నవరాత్రి 6వ రోజు. కాత్యాయనీదేవి ఆశీస్సులు మీ అందరికీ కలగాలి. జై మాతాది.